మీకందరికీ తెలిసిన విషయమే. ఆదోని చరిత్రలో 352 సర్వే నంబర్లో వైఎస్ఆర్సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ ఒక ముఠాగా ఏర్పడి నిరుపేద బాధితులు ఎవరైతే ప్లాట్ యజమానులు ఉన్నారో సుమారుగా 80 నుండి 100 వరకు బాధితులు అందరూ నష్టపోయినారు. ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అందులో కొన్ని ప్లాట్లను 1, 2, 3 డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు బాగా దండుకున్నారు. ఈ విషయమై బాధితులు అనేక మంది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్సార్థి గారిని కలిసి వాళ్ళ కష్టాలని విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి అనేక సార్లు ఎమ్మెల్యే గారు చెప్పి ఈ 444/352/2 సర్వే నంబర్ మీద రెడ్ మార్క్ పెట్టించినాడు సబ్ కలెక్టర్ ద్వారా పెట్టించడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే కనుక శివరాముడు అనే తహసీల్దార్ గతంలో పనిచేసిన శివరాముడు తహసీల్దార్ గారు పోతూ వైఎస్ఆర్సిపి నాయకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు తీసుకొని తప్పుడు స్టేట్మెంట్ ఏమాత్రం సర్వే చేయకుండా ఏకపక్షంగా ఒక రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఆ విషయం మీదనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. తహసీల్దార్ శివరాముడు గారి నివేదికను ఆధారం చేసుకొని సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు వాళ్ళు మళ్ళీ అక్రమమైన మార్గంలో ప్లాట్లను రిజిస్టర్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్న సందర్భంగా మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం సార్. నిజానికి 80 నుండి 100 మంది బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయినారు. వాళ్ళు సంతకాలతో ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత జిల్లా సర్వేయర్ కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. జిల్లా సర్వే గారు నేను వస్తాను సార్, వచ్చి నేను సర్వే చేస్తానన్నాడు. అయితే జిల్లా సర్వేయర్ గారు ఏం చేశారంటే ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి రావడానికి ప్రయత్నం చేశాడు. ఆ నోటీస్ కాపీ కూడా మా దగ్గర ఉంది సార్. మీరు ఈరోజు 31 సాయంకాలం మాకు చేరింది, 2వ తారీఖు పొద్దున్నే వస్తారంటే సుమారు 80 మంది లబ్ధిదారులు ఉన్నారు, బాధితులు ఉన్నారు. వాళ్ళకి ఎలా ఇంటిమేషన్ ఇవ్వాలా? కనీసం 10 రోజుల ముందైనా మీరు మాకు ఇంటిమేషన్ ఇస్తే అందరూ ఎక్కడెక్కడో పనిచేస్తూ పోయినారు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మీరు చేయాల్సి వస్తుందంటే సరే ఇంకో డేట్ ఇస్తాను మీకు అని జిల్లా సర్వేయర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మన శాసనసభ్యులు పార్థసారథి గారితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మన ఆదోని మండల తహసీల్దార్ వైఎస్ఆర్సిపి నాయకులతో కుమ్మక్కై ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఎవరికీ తెలియకుండా సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడము, జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయమై మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాము, జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నాము, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయము జిల్లా రిజిస్టర్ వరకు కూడా ఇస్తున్నాం. చివరిగా మేము కోరేది ఏమంటే ఎవరైతే మండల తహసీల్దార్ గతంలో పనిచేసిన మండల తహసీల్దార్ శివరాముడు చేసిన నివేదిక మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు శివరాముడును సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. తర్వాత ఎమ్మెల్యే గారు అనుకున్న ప్రకారంగా ఎమ్మెల్యే గారు బాధితులకు ఒక హామీ ఇచ్చినాడు. నేను ఎప్పుడైతే జిల్లా సర్వే చేపిస్తానో బాధితులందరూ రావాలి, బాధితులందరూ తమ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ కాపీలన్నీ వాళ్ళకి చూపించి బాధితుల సమక్షంలో జిల్లా సర్వే చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు
ఈ మండల తహసీల్దార్ ఎక్కడున్నారంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఇక్కడ సీక్రెట్గా చేసి పాత డేట్లు వేసిపోయినవన్నీ ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ పోయినాడు. ఎప్పుడో రాసింది రిలీజ్ ఇప్పుడు చేస్తున్నారు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత. ఇలాంటివి అనేకమైన ఉన్నాయి. ఇకపోతే 2020 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు బి రామకృష్ణ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఈ వెంకటలక్ష్మి తహసీల్దార్ గారు గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించారు. ఎన్ఏ చేయమని 352/2కు సంబంధించిన సుమారుగా 12 ఎన్ఏలు అయినాయి. ఆ ఎన్ఏలు పంపిస్తే ఎన్ఏలు గవర్నమెంట్ ఏదైతే జిఓఎంఎస్ నంబర్ ఏదైతే ఇచ్చిందో దాని నియమ నిబంధనల ప్రకారంగా చేయాలా. ఈ పోయిన తహసీల్దార్ రామకృష్ణ కానీ అదేవిధంగా వెంకటలక్ష్మి గారు కానీ గుడ్డిగా ద గ్రేట్ ఎంప్లాయీ గ్రేట్ లీడర్ అనే విఆర్ఓగా పనిచేసిన జయరామ్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా గుడ్డిగా పంపించారు. ఆ ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏవైతే రామకృష్ణారెడ్డి ఆర్డీఓ గారు ఉన్నప్పుడు ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గవర్నమెంట్ జిఓకు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఏ ప్రొసీడింగ్స్ గౌరవ రామకృష్ణారెడ్డి గారు ఆర్డీఓ గారు జారీ చేసి ఉన్నారు. వాటిని అన్నిటికీ విజిలెన్స్ విచారణ జరిపించి రామకృష్ణ తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా వెంకటలక్ష్మి గారు కానీ అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారు ఇష్యూ చేసిన ఎన్ఏ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది టోటల్ గా 70 ఎకరాలు. 70 ఎకరాలు వీళ్ళు 38 ఎకరాల్లో పని చేసుకుంటూ వచ్చినారు. రాబోయే రోజుల్లో బాధితుల తరఫున సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాను. సబ్ కలెక్టర్ గారికి, రిజిస్టర్ కార్యాలయం వాళ్ళకి మా విజ్ఞప్తి ఏమంటే దయచేసి మీరు రిజిస్టర్ చేయొద్దండి, ఆపండి. జిల్లా సర్వేయర్ గారు వచ్చి మొత్తం బాధితుల సమక్షంలో సర్వే చేసి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే రిజిస్టర్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తము అవి సర్వే నంబర్లు ఇప్పటికీ ఎన్ఏ ప్రొసీడింగ్స్ మా దగ్గరకు వచ్చినాయి. 12 ఉన్నాయి. 352/2/1/3 సబ్ డివిజన్ అయినవన్నీ ఎన్ఏ జరిగినాయి. అది సుమారుగా 12 ఉన్నాయి. అది ఎట్లుంది 352/1/2/1/2B B1 B2 B3 అన్ని 352/2 పైకి అన్ని 12 ఉన్నాయి. 12లో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏమున్నాయో సబ్ కలెక్టర్ గారి ముందు పెడతాం. మేము పెట్టి దాన్ని జిల్లా కలెక్టర్ గారి పంపాలా. ఆ ఎన్ఏలు ఎవరైతే ప్రొసీడింగ్స్ 12 ప్రొసీడింగ్స్ ఇచ్చారో 352/2లో అన్ని రద్దుపరచాలి. వాళ్ళు 352 అడిగి బాధితులకు అందరికీ న్యాయం చేస్తారని ఆ ప్రాసెస్ లో వెళ్ళారు. ఆ ప్రాసెస్ లో కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ లెటర్స్ పెట్టారు జిల్లా కలెక్టర్ గారికి. లెటర్ పెట్టిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. జిల్లా సర్వేయర్తో మేము సర్వే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. జిల్లా సర్వేయర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. కాకపోతే 1.5 రోజులు గ్యాప్ లో ఆదోనికి వచ్చి సర్వే చేస్తామంటే 80 నుంచి 100 మంది ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు పిలిపించాలంటే కనీసం 5 రోజులు టైం కావాల్సి వస్తుంది. మీరు 7 నుంచి 10 రోజులు మాకు సమయం ఇవ్వండి. జిల్లా సర్వేయర్ గారు ఆ క్రమంలోనే వెళ్తున్నప్పుడు ఈయన ఎప్పుడో ఉన్నప్పుడు తయారు చేసిన నివేదికను శివరాముడు తహసీల్దార్ గారు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తీసుకొని పర్మిషన్స్ తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మళ్ళీ 352/2 అక్రమ పద్ధతిలో అయిన రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఎన్ఏ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నందుకే మేము ఈ విషయాన్ని ఆదోని పబ్లిక్ అదేవిధంగా అందరికీ మీడియా ముందుకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం.
శివరాముడు టైంలోనే ఒక నివేదిక ప్రారంభించినారు, స్టార్ట్ చేసి ఏకపక్షంగా ఎవరు బాధితులందరినీ విస్మరించారు. ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో కాంటాక్ట్ అయ్యి ఒక పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించి వాళ్ళు ఏకపక్షంగా తయారు చేసి పంపించారు. మా దగ్గర ఉండే 80 మంది బాధితుల్లో ఒక్కరిని కూడా వాళ్ళు వచ్చి మాట్లాడలేదు. మేము ఆల్రెడీ ఆయన కూడా చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో శివరాముడు తహసీల్దార్ కూడా ఇచ్చాం మేము, అదేవిధంగా జిల్లా సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం మేము. కానీ చేసేటప్పుడు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా శివరాముడు గారు తహసీల్దార్ వారు ఏకపక్షంగా నివేదికను తయారు చేయడము, ఆ నివేదిక ఆధారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపించడము, రిజిస్టర్ చేసుకోవడానికి సంసిద్ధులు అవుతున్న సందర్భంగా విషయాలు తెలుసుకొని మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అవును, లేదు సబ్ కలెక్టర్ గారే పంపించినట్టు మాకు విషయాలు తెలిసినాయి. దాన్ని ఆపాలని సబ్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడంతా వెళ్ళి వాళ్ళు ఎన్ని ప్రొసీడింగ్స్ లో వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం లేదని శివరాముడు ఇచ్చి సుమారుగా వారం 10 రోజులు అయింది. రోజు చాలా మంది పాత డేట్లు వేసి ఇచ్చేస్తాడు. ఇది చాలా సీక్రెట్ గా ఉంచుకున్నారు వాళ్ళు, మన దృష్టికి రాలేదు, మన దృష్టికి నిన్ననే వచ్చింది. పని చేసిన తహసీల్దారులు వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఈ అవినీతి పరులైన వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇంకా అడుగులు నొక్కుతున్నారన్న విషయాన్ని మేము ఆలస్యంగా గుర్తించినాం. సో అందుకే ఈ తహసీల్దార్ శివరాముడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నాడు ప్రస్తుతము, ఆయన మీద తక్షణ చర్యలు చేపట్టాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.